సాలరీ క్రియేట్ అయింది, వీకెండ్ ప్లాన్స్ ఫిక్స్ అయిపోయాయి. ఏజ్ 27, హెల్దీ, నో టెన్షన్. ఇట్లుండే నా లైఫ్ అంతా. కానీ ఒకరోజు ఎమర్జెన్సీలో హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ బిల్ వేశాడు 8 to 12 lakhs. అలాంటి టైంలో నాకు తట్టిన రెండు ఆప్షన్స్, సేవింగ్స్ అండ్ ఈఎంఐ. పేరెంట్స్ ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ ఒక్క వీక్లో ఫినిష్ అయిపోయాయి. లోన్ రికవరీ స్టార్ట్ అవ్వ ముందుకే ఈఎంఐ స్టార్ట్ అవుతుంది. కానీ నేను అలాంటి క్రిటికల్ టైంలో ఫండ్ రైజింగ్ని ఎంచుకున్నాను. కానీ అక్కడ ఏమవుతుంది, మన మెడికల్ రిపోర్ట్స్ని ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి, మన బ్యాంక్ డీటెయిల్స్ని పబ్లిక్గా షేర్ చేయాలి, మళ్ళీ స్ట్రేంజర్స్ డబ్బులు డొనేట్ చేస్తారా లేదనేది ఎండ్ వరకు వెయిట్ చేస్తూ ఉండాలి. ఫుల్ అమౌంట్ రికవర్ అవుతుందా లేదనేది కూడా మనకి గ్యారంటీ లేదు. ఇలాంటి సిచ్యువేషన్ ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి రాకూడదు. అలాంటి టైంలో ఒక ఇన్సూరెన్స్ ఉంటే ఎంత బాగుంటుంది. కానీ ఎవరు ఇన్సూరెన్స్ తీసుకోరు, ఎందుకంటే ఇన్సూరెన్స్ అనేది బ్యాడ్ ఎక్స్పెండిచర్ అనుకుంటారు. ఇన్సూరెన్స్ అనేది బ్యాడ్ సిచ్యువేషన్లో మీ హ్యాండ్ ఎవరి ముందు ఎక్స్టెండ్ చేయకుండా చూసుకునేది. హెల్త్ ఇన్సూరెన్స్ మీద మీకు అవేర్నెస్ లేకపోతే కామెంట్ చేయండి, మీకు ఫుల్ డీటెయిల్స్ పంపిస్తాను. అండ్ ఇన్సూరెన్స్ లేని మీ ఫ్రెండ్కి ఈ వీడియో షేర్ చేయండి.